మనం అంటే తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద కుటుంబం. ఆ కుటుంబం కాస్త ఇంకొంచెం పెద్దగా అయింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురం కలిసికట్టుగా ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది. మా అందరికీ చిత్తశుద్ధి ఉంది, మా అందరికీ క్లారిటీ ఉంది. బూత్ స్థాయికి కూడా అదే క్లారిటీ చాలా చాలా అవసరం. నేను ఒక ఇండియా టుడే కాన్క్లేవ్ వేయలే, దాంట్లో యాంకర్ మాట్లాడుతూ 2029 ఎన్నికలు మీరు కలిసే పోటీ చేస్తారా అని అడిగాడు. నీకెందుకు డౌట్ ఉంది? 100% మేము కలిసే పోటీ చేస్తున్నాను. మీరందరూ చప్పట్లు కొట్టారు. ప్రోగ్రామ్ అయిన తర్వాత పవన్ అన్న నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అరే మనం 3 టర్మ్లు, కనీసం 3 టర్మ్లు అంటే ఒక టర్మ్ ఎందుకు చెప్పారా అన్నాడు. కరెక్టే అన్నా, 3 టర్మ్లు కలిసికట్టుగా మనం పోటీ చేస్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌటే లేదని చెప్తాం జరిగింది. ఇది అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ ముసుగులో జనసేనని తిడతారు, జనసేన ముసుగులో బీజేపీని తిడతారు, బీజేపీ ముసుగులో మన తిడతారు. మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఏ ఐక్యత అయితే ఢిల్లీలో పనిచేస్తున్నాం, అమరావతిలో పనిచేస్తున్నాం, అదే ఐక్యతతో గల్లీలో కూడా మనం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా. ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. అభివృద్ధి చెందాలన్నా, మనం పైకి రావాలన్నా ఒకే ప్రభుత్వం కొనసాగింపు అవసరం. ఎన్డీఏ అనేది చాలా అవసరం. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది కనుకనే డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. మనం కోరిన అన్ని కోరికలు ఈరోజు పద్ధతి ప్రకారం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తీర్చుకుంటూ వస్తున్నారు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే మనం చేయగలిగింది ఏముండదు. ఒక ఆసిలర్ మిత్తల్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ఈ సంస్థలను వస్తున్నాయంటే ఎస్ మనం కూడా పుచ్చుకుంటున్నాం, కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. ఇద్దరం కలయిక వల్లనే అన్ని సాధించగలుగుతున్నాం. ఇది దయచేసి ఇక్కడున్న కార్యకర్తలందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, ఈరోజు మనం డోర్ టు డోర్ ప్రోగ్రాం పిలిపించాం. దయచేసి అందరు సీరియస్గా తీసుకోండి. ప్రతి గడప దొక్కాలి. పనిచేయని వాళ్ళు గ్యారంటీగా ఫోన్ చేస్తా, దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు. బాగా పనిచేసిన వాళ్ళకి ఉత్తమ కార్యకర్తగా నేను గుర్తిస్తా. ఎవరైతే బాగా పనిచేస్తారో నేను నా ఆఫీస్కి పిలిచి మరీ సన్మానం చేస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా. కష్టపడదాం, పని చేద్దాం. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలు కూడా త్వరలో వస్తున్నాయి. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలతో మమేక్యం అవ్వాలి. అన్ని సమస్యలు పరిష్కరించామని మనం చెప్పకూడదు, కానీ ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. చేసిన పనులు వివరించండి, తీసుకొచ్చిన పెట్టుబడుల గురించి చెప్పండి. ఇది చాలా చాలా అవసరం. ఎందుకంటే అభివృద్ధి అనేది ఒక రోజు అయ్యేది కాదు. అన్ని రోడ్లు ఒకే రోజులో మనం వేయలేం, కానీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది ప్రజలకు వివరించండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి. వాళ్ళు పోటీ చేసినా చేయకపోయినా అన్ని స్థానాల్లో తిరిగి కూటమి గెలిచే విధంగా మనందరం కష్టపడాలని ఈ సభాముఖ కార్యకర్తలందరినీ కోరుకుంటూ, ఈరోజు నేను చూసా అద్భుతంగా నన్ను ఆహ్వానించారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ మధ్యన అంత అద్భుతమైన కార్యక్రమం ఎక్కడ చూడలేదు. దానికి నేను మీ అందరికీ రుణపడి ఉంటానని కార్యకర్తలందరికి తెలియజేసుకుంటూ, వెనకాలన్న చివరి కార్యకర్త, చివరి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాతనే నేను మళ్ళీ తిరిగి అమరావతికి వెళ్తా. సో కంగారు పడద్దండి. 2000 మంది నుంచి 5000 మంది అయినా నో ప్రాబ్లం. ప్రతి వ్యక్తితో ఫోటో దిగి వెళ్ళిన తర్వాత నేను వెళ్తాను. దయచేసి ముందల మహిళలు రానియండి, ఒక్కొక్కరు వచ్చి ఫోటో దిగిన తర్వాత వేదిక ముందల నాయకులందరూ రావచ్చు. ఏంటమ్మా రెడ్ బుక్ అవసరం పడట్లే, ఎందుకో చెప్తా చెప్పని. డౌరీ హరాస్మెంట్ కేసు ఎవరిపైన పడిందో మీ అందరు తెలుసు కదా. అరే సొంత కోడల్ని వీళ్ళు బాగా చూసుకోలేరబ్బా, వీళ్ళు పెద్ద నీతులు చెప్తారు మైకులు పట్టుకుని. మంత్రులుగా చేసిన వాళ్ళు ఈరోజు మహిళలు నేర్పిస్తే పరిస్థితి అలా. ఇంకా చాలా చాప్టర్లు ఉన్నాయి, పూర్తయినాయి. నేను వదిలిపెట్టాను, కంగారు పడద్దు. మనం ఎప్పుడు ప్రసంగం ప్రారంభించే ముందల జై తెలుగుదేశం అని చెప్పిన తర్వాతనే మన ప్రసంగం ప్రారంభించాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ పసుపు జెండా లేకపోతే మనం లేము. ఆ పసుపు జెండా మోసే కార్యకర్తలు లేకపోతే వేదిక మీద ఉన్న మేము కూర్చునే పరిస్థితి ఉండదు. 2019 నుంచి 24 వరకు అనేక ఇబ్బందులు పెట్టారు, కేసులు పెట్టారు. అయినా ఒక్క క్షణం ఆలోచించకుండా, ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా మాకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ
స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలీదు. ఆ ముహూర్త బలం అద్భుతమైన బలం, అద్భుతమైన ముహూర్తం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఓటమి మనకు కొత్త కాదు, ఓడిపోయిన దగ్గరనే గెలుస్తాం కూడా మనకు కొత్త కాదు. ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు, తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తా అన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమైందో నాకన్నా మీకే బాగా తెలుసు. అన్న ఎన్టీఆర్ జన్మించిన గొప్ప నేల ఈ కృష్ణా జిల్లా నేల. అసలు ఈ నేలలోనే ఏదో వైబ్రేషన్ ఉందబ్బా. మీ పట్టుదలనే వేరు, మీ పౌరుషమే వేరు. ఆనాడు యువగలం పాదయాత్రలోనే వచ్చినప్పుడు చాలా మంది నాకు చెప్పారు, మీకు డేట్ మారుతుంది, మీరు మరీ చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు అనుకుంటున్నారన్నారు. ఓకే, 12-1 గంట అవుతుంది అనుకున్నా. పొద్దున 3 ఎక్కడ స్వామి, పొద్దున 4 వరకు నడిపించిన గొప్ప ఘనత ఈ కృష్ణా జిల్లా ప్రజలది. పక్కన ఉన్న మన నాయకులుంటే అనేవాడిని, అన్నా లేట్ అయింది, కాలు నొప్పులు వస్తున్నాయి, ఏమనుకోదు కొంచెం స్పీడ్గా నడుస్తానంట. కరెక్ట్గా ఒక్క గడప దాటింది ఇంకో గడప చూస్తే, ప్రత్యేకంగా మన పెనమలూరు నియోజకవర్గంలో చూస్తే ప్రజలందరూ బయటికి వచ్చి పిల్లలతో వచ్చి ఆలస్యమైన పరుపులు వేసుకుని పడుకుని లోకేష్ ఎప్పుడు వస్తారా అని చూసారే, ఎదురు చూసారే, అది జీవితాంతం నా గుండెల్లో నేను గుర్తుపెట్టుకుంటానని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నా. పాదయాత్రలో మనం అందరం పడిన కష్టాలు నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. ఎప్పుడన్నా బాగా అలసిపోయిన ఫీలింగ్ వస్తే ఆ పాదయాత్ర పుస్తకం తిరిగేస్తా. అది చూసినా నాకు అర్థం అవుతుంది, ఇంత చేశాం, ఇంత సిస్టమేటిక్గా నడిచాం. 226 రోజులు 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశానంటే దానికి కారణం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. రోడ్డుపైకి వచ్చారు, నిలబడ్డారు. వాళ్ళు ఎవరన్నా వచ్చి నా పైన దాడి చేయాలంటే సినిమా చూపించారే, అది నేను ఏనాడు మర్చిపోలేనని మా కార్యకర్తలందరికీ తెలియజేస్తున్నా. పెనమలూరు నియోజకవర్గం డీలిమిటేషన్ తర్వాత ఉయ్యూరు పెనమలూరు కలిసినాయి. 10 సార్లు మనం పోటీ చేస్తే 6 సార్లు గెలిచాం. గెలిచినప్పుడు ఎప్పుడు భారీ మెజార్టీతో గెలుస్తాం, ఓడిపోయినప్పుడు స్వల్ప మెజార్టీతో మనం ఓడిపోతాం జరిగింది. అంటే ఎక్కువ శాతం సార్లు మనం మన నియోజకవర్గాన్ని గెలుచుకున్నాం. మన ఎమ్మెల్యే గారి గురించి కూడా చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మీరు టైగర్ అంటున్నావు భయ్యా, నేను బుల్లెట్ అంటున్నా. మొన్న ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నా, అందరికి అలవాటు కదా ఇది, ఒక వీడియో చూసా. ఒక వ్యక్తి తాగి రోడ్డు పైన పడిపోయి ఉన్నాడు. ఈయన బుల్లెట్ దిగి గట్టిగా 2 కొట్టాడని. అరే నువ్వు ఇట్లా తాగి పడిపోతున్నావు రోడ్డు పైన, మీ పిల్లల భవిష్యత్తు ఏంటి? పొరపాటున నీకేమవుతే మీ భార్యకి ఏమనుకుంటుంది, మర్చిపోయావా నువ్వు అని గట్టిగా 2 బీకాడు. మళ్ళీ ఇంకోసారి చూసా, పారిశుద్ధ కార్మికులు ఎక్కడో సరిగా క్లీనింగ్ చేయకపోతే ఇదేదో నా బాధ్యత అని చెప్పి బుల్లెట్ ఎక్కి వెళ్ళి అక్కడ పారిశుద్ధ్యం కార్మికుల చేత కూడా పని చేపించిన గొప్ప ఎమ్మెల్యే మన బోదే ప్రసాద్ గారు. కార్యకర్తలు కూడా అందుబాటులో ఉంటూ, కార్యకర్తల సమస్యలు ఎప్పుడున్నా, ఒకవేళ పార్టీ అందరి సమస్యలు తీర్చుకోలేకపోయినా ఆయన నిలబడి అవసరమైతే 2 రూపాయలు ఆయన జోబు నుంచే ఖర్చు పెట్టే గొప్ప గుణమున్న వ్యక్తి బోడే ప్రసాద్ గారు. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, సత్యనారాయణ గారు ఒక సీనియర్ కార్యకర్త ఇంటికి వెళ్ళా, ప్రసాద్ గారు కూడా చెప్పలేదు నేను వెళ్తున్నాను, బహుశా పొద్దున్న తెలిసి ఉంటుంది ఆయనకి. ఆ కార్యకర్త గురించి నేను తెలుసుకున్నా. వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, నాకు కిడ్నీ వ్యాధి వచ్చినప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, ఆనాడే ప్రసాద్ గారు నాకు ఆర్థిక సహాయం చేసి ఈ రోజు నన్ను కాపాడాడు బాబు అని సత్యనారాయణ గారు చెప్పారు. సో ప్రసాద్ గారు, పనిచేసే వాళ్ళకి ఎక్కువ రాళ్ళ దెబ్బలు తగులుతూ ఉంటాయి.
దానికి అద్భుతమైన ఉదాహరణ నేనే. ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ బాధ్యత పెరుగుతుంది. మీ అందరు తెలుసు, మన జరిగిన మహానాడులో అంటే 2025 మహానాడులో మారిన కాలానికి 6 శాసనాలు మనం కొత్తవి ప్రవేశపెట్టాం. దాంట్లో మనసుకు దగ్గరున్న శాసనం కార్యకర్తనే మా అధినేత అని. ఇది కేవలం మాటల్లో కాదు. ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇంకో పక్కన మీ లోకేష్ కానివ్వండి, ఎప్పుడన్నా నియోజకవర్గానికి వచ్చినప్పుడు అధికార కార్యక్రమం ముందల కానీ అధికార కార్యక్రమం తర్వాత కానీ కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే నేను తిరిగి ప్రయాణం చేస్తాం జరుగుతుంది. కార్యకర్తలు లేకపోతే తెలుగుదేశం లేదు. మనం చూసాం, మన జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు అధ్యక్షులు పక్కన కూర్చుంది అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలు. ఎవరైతే పార్టీని నమ్ముకున్నారో వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు. కేంద్ర మంత్రులై ఉండొచ్చు, రాష్ట్ర మంత్రులై ఉండొచ్చు, వాళ్ళు వేదిక ముందల కూర్చునే పరిస్థితి. అది తెలుగుదేశం పార్టీ అంటే. కార్యకర్తనే అధినేత అని కేవలం ఒక శాసనంగా చెప్పి మేము వెళ్ళట్లేదు. అది బలంగా నమ్ముతున్నాం, అది మేము అమలు చేస్తున్నాం. మనందరం చూసాం, ప్రతిపక్షంలో కార్యకర్తలు త్యాగాలు చూసాం. తోట చంద్రయ్య గారు ఒక అద్భుతమైన ఉదాహరణ. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి వాళ్ళ పార్టీకి జైగొట్టమంటే ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు కోల్పోయారే, ఆ తోట చంద్రనే మీ లోకేష్ కి స్ఫూర్తి. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, చట్టాలు సవరణ చేశాం. భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రాజకీయ కక్షలో ఒక కార్యకర్త చనిపోతే వాళ్ళ కొడుక్కి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీదే. వాళ్ళ అబ్బాయికి ఈరోజు మేము ఉద్యోగం ఇచ్చాం. ముందరికి నడిపిస్తున్నాం ఆ కుటుంబాన్ని నేను ఇప్పటికీ కలుస్తా ఉంటా. ఇంకో పక్కన ఒక తాత ఉన్నాడు, గుర్తున్నాడా? అంజిరెడ్డి తాత. ఎట్ట మర్చిపోతాం? లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే ఆయన నామినేషన్ పత్రాలు లాక్కోవాలనుకున్నాడు. మీసాలు మెలేసి తొడగొట్టి రా బిడ్డ రా అని చెప్పాడే, ఆ అంజిరెడ్డి తాతనే మీ లోకేష్ కి స్ఫూర్తి. పల్నాడులో మంజుల గారిని మర్చిపోకూడదు. ఎన్నికల పోలింగ్ సమయంలో ఆమె పైన దాడి చేసి రక్తం కారుతున్నా చివరి ఓటు పడి ఈవీఎం బాక్స్ కి లాక్ వేసే వరకు నిలబడిందే మంజుల గారు. ఆ మంజుల గారే మీ లోకేష్ కి స్ఫూర్తి. ఇది తెలుగుదేశం పార్టీ అంటే. నమ్మకున్న సిద్ధాంతాల కోసం, నమ్మకున్న పార్టీ కోసం, నమ్మకున్న నాయకుడు కోసం అహర్నిశలు నిలబడే కార్యకర్తలే మా అధినేత. మీరందరూ చూశారు, గడిచిన 2 సంవత్సరాలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మనకి రాష్ట్రం మన చేతికి వచ్చే సమయానికి 99% ఆదాయం ప్రభుత్వ అధికారుల జీతానికి, పెన్షన్లకి సరిపోయింది. 99%. రూపాయి సంపాదిస్తే రూపాయి 60 పైసల ఖర్చు. అంత ఆర్థిక ఇబ్బంది ఉన్న భారతదేశంలో ఎవ్వరు ఇవ్వని విధంగా 4,000 రూపాయల పెన్షన్ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అందజేస్తుంది. వికలాంగులకు 6,000, బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు మనం అందజేస్తున్నాం. రెండోది స్త్రీ శక్తి. ఇక్కడ మహిళలందరూ వచ్చారు, ఆర్టీసీ బస్సులో హాయిగా తిరుగుతున్నారు ఈరోజు మహిళలు. దానికి కారణం మన కూటమి ప్రభుత్వం. దీపం పథకం ద్వారా ప్రతి ఏటా 3 గ్యాస్ సిలిండర్లకి డబ్బులు మన అకౌంట్లో వేస్తున్నాం. అది కూడా ఇప్పుడు మార్చిపోతున్నాం. గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు వేస్తాం కాకుండా ప్రతి 4 నెలలకు ఒకసారి ఫిక్స్డ్ డేట్ నాడు ఆ డబ్బులు మా అక్క చెల్లెల అకౌంట్లో జమ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా అన్నదాత సుఖీభవ, చేనేత సోదరులకు ఉచిత కరెంట్, మత్స్యకారుల సేవలో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. ఇంకో పక్కన మా ఆటో వాళ్ళ సేవలో కూడా వాళ్ళ అకౌంట్లో ఈరోజు ప్రభుత్వం డబ్బులు జమ చేస్తాం జరుగుతుంది. మనందరూ తెలిసిన విషయమే, అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి. 2 కలిసికట్టుగా వెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికీ అనేక రోడ్లు వేసాం, అన్ని పనులు పూర్తి చేసాం అన్నట్లేదు. గుంటలు పూర్తి చేయడానికే 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఎందుకంటే గత పాలకులు అన్ని గుంటలు వదిలేసి వెళ్ళారు, మనకి పూడ్చుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకా మెరుగుపరచాలి. కానీ ఆనాడు మనం ఒకే నినాదం పైన నిలబడాం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ.
ఈరోజు ఆ భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒక ఆసిలర్ మిత్తల్, గూగుల్, బీపీసీఎల్, చివరికి ఫైటర్ జెట్ తయారు చేసే పరిశ్రమలు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంగా వస్తున్నాయి. బోడే ప్రసాద్ గారు నడిపే బుల్లెట్ తయారు చేసే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంగా వచ్చే పరిస్థితి. కార్లు వదిలిపెట్టలా, బుల్లెట్లు వదిలిపెట్టలా, చివరికి ఫైటర్ జెట్లు కూడా వదిలిపెట్టలా. పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నాం. ఎందుకంటే పెట్టుబడులు వస్తేనే మన పిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు లేకపోతే మనం చదివించిన చదువులని వేస్ట్. ఉద్యోగాల కల్పనే ఒక లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు మనం అందరం పనిచేస్తున్నాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకి తెలియజేయాలి. ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. ఒక నినాదం ఇచ్చాం, నా తెలుగుదేశం నా బాధ్యత. ఏంటది? నా తెలుగుదేశం నా బాధ్యత. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన చూస్తున్నా మన నాయకులు కాగితాలు తీసుకొచ్చి నాకు ఇస్తారు, అయ్యా సమస్య పరిష్కరించండి. ఆ బాధ్యత మీలో ఉంది, మీ పైన ఉంది. ఒక బూత్ అధ్యక్షుడు, ఒక యూనిట్ అధ్యక్షుడు, ఒక క్లస్టర్ అధ్యక్షుడు, టౌన్ అధ్యక్షుడు, మండల్ పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన ఒకవేళ ఇక్కడ మిస్ అవుతే మనకు అద్భుతమైన పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కూడా ఉన్నారు. కలిసికట్టుగా పనిచేయాలి. ఇది నా తెలుగుదేశం నా బాధ్యత. ఇది ఎవరిదో పని కాదు, ఇది నాది. ఆ భావన ప్రతి కార్యకర్తలో రావాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాలు అధికారులు స్పందిస్తారు, స్పందించకపోవచ్చు. స్పందించబోతే ఇమీడియట్గా వచ్చి ఎమ్మెల్యే గారు చెప్పాలి. ఎమ్మెల్యే గారు అధికారి ఫోన్ చేసి, ఎస్ మా కార్యకర్త అడిగిన దాంట్లో న్యాయం ఉంటే తప్పనిసరిగా చేయండి, మాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాల్సిన బాధ్యత బుల్లెట్ బోడే గారి పైన కూడా ఉంది. ఈరోజు మా మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడుందని అడిగారు, అధికారులు నాకు ఫోన్ చేయరు. నేను ఒకటే చెప్పా, మా కార్యకర్తలు నీతివంతులు. సమస్య ఉంటే పరిష్కరించండి. ఒకవేళ చట్టానికి అటు ఇటు ఉంటే నన్ను సంప్రదించండి, నన్ను కలవండి, నేను క్లారిటీ ఇస్తానని చెప్తాను జరుగుతుంది. అది పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. సో కార్యకర్తలందరూ కూడా మన సొంత కాల్పై నిలబడాలి, నాయకుడిగా ఎదగాలి. మీ అందరూ ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే భారతదేశంలో 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇస్తున్న ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. పిల్లల్ని చదివిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఫ్యాక్షన్ దాడిలో మన కార్యకర్తల్ని చంపేస్తే వాళ్ళ పిల్లల్ని చదివించారే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ పిల్లల్ని పాదయాత్రలో కలిసా. ఎంత బాగా చదువుకుని ఒకరు డెలైట్, ఒకడు కాగ్నిసెంట్, అద్భుతమైన కంపెనీలో ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది. ఎందుకంటే బాబు గారు నమ్ముకున్న సిద్ధాంతం ఒకటే, కత్తితో బతికినోడు కత్తితోనే చనిపోతాడని. సో పిల్లలు కత్తి జోలికి వెళ్ళకూడదు, దేశానికి ప్రయోజకులుగా మారాలని లక్ష్యంతో తయారు చేశారు. ఇక్కడున్న కార్యకర్తలందరినీ ఒక విషయం తెలియజేయగలుగుతాను. ప్రత్యేకంగా కార్యకర్తల ఆరోగ్యం చూసుకోవాలన్న బాధ్యత నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కానీ రక్త పరీక్షలకు వెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే మన క్లస్టర్ వాళ్ళు చేతుల పైకి ఎత్తండి అబ్బా, క్లస్టర్ ఇన్ఛార్జెస్. ఓకే, తర్వాత మన యూనిట్ ఇన్ఛార్జెస్ చేతుల పైకి ఎత్తండి. వెరీ గుడ్. మీరు వచ్చిన తర్వాత ఐ థింక్ యూనిట్ ఇన్ఛార్జ్లప్పుడు మొదలుపెట్టినట్టున్నాం ఈ కార్యక్రమం. బ్లడ్ టెస్టులు, రక్త పరీక్షలు మొదలుపెట్టాం. 75% మంది నాయకులు ఐదర్ షుగర్ ఫ్యాక్టరీ, సాల్ట్ ఫ్యాక్టరీ, ఆయిల్ ఫ్యాక్టరీ. షుగర్ ఫ్యాక్టరీ అంటే డయాబెటీస్, సాల్ట్ అంటే హైపర్ టెన్షన్, బీపీ, ఆయిల్ ఫ్యాక్టరీ అంటే కొలెస్ట్రాల్. 75% మందికి ఉందండి. నేనే ఆశ్చర్యపోయా. అప్పుడు నిర్ణయం తీసుకున్నాం, నాయకులను వారు మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి సుమారుగా 3000 మంది నాయకులు ఉంటారు. వాళ్ళందరూ రక్త పరీక్షలు చేసి మై టీడీపీలో అద్భుతంగా మై హెల్త్ తీసుకొచ్చి ఏం తినాలి, పౌష్టికాహారం ఏంటి, అంతేకాకుండా అవసరమైతే మందులు కూడా ఉచితంగా మీ ఇంటికి పంపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఉచితంగా రక్త పరీక్షలు మేము చేపిస్తాం. దయచేసి మీరందరూ పాల్గొనండి. ఎందుకంటే మీ ఆరోగ్యం ఒక బాధ్యతగా నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కాపాడుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది. ఇది సీరియస్గా తీసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అంతేకాకుండా పార్టీ అనేది మనమే పార్టీ. 1 కోటి మంది కుటుంబ సభ్యులు. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలంటే అహర్నిశలు పోరాడాలండి. మీరందరూ అనుకోవచ్చు, లోకేష్కి ఏముందిలే చెప్తే అయిపోతుందని. అంత ఈజీ కాదు.
పార్టీ ఒక వ్యవస్థ, లోకేష్ ఒక వ్యక్తి. లోకేష్ ఈ భూమిపైన శాశ్వతం కాదు, కానీ తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతం. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలంటే నేను పాలిట్ బ్యూరోకి వెళ్ళా. జిల్లా వ్యవస్థ కాదు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉండాలి, అధ్యక్షురాలు ఉండాలనేది నాదో కోరిక. ఒక పాలిట్ బ్యూరోకి తీసుకెళ్ళా, ఒప్పుకోలా. రెండో పాలిట్ బ్యూరోకి తీసుకెళ్ళా, ఒప్పుకోలా. ఇంకా మూడో పాలిట్ బ్యూరోలో ఒప్పుకోపోతే బాగుండదు, పరువు పోతుందని పాలిట్ బ్యూరో సభ్యులందరితో నేను ఇండివిజువల్ గా కలిసి ఎందుకు పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకురావాలని నేను పోరాడా. నాకు 2 సంవత్సరాలు పట్టింది, కానీ సాధించాను. అనేక విషయాలు చంద్రబాబు నాయుడు గారితో నేను చర్చిస్తా. ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలతో నేను ఏకీభవించవచ్చు, కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు, వేరే నినాదం రాదు. 2013 నుంచి మీరు అందరు చూస్తున్నారు. ఏనాడైనా ఎవరితో తగాదా ఉందా? ఉండదు. నాకు చాలా క్లారిటీ ఉంది, మనసులో ఉంది, నేను చెప్పేస్తారు బా. నాకు మొహమాటం చాలా తక్కువ, నాకు మొహమాటాలు ఉండవు. నచ్చితే నచ్చిందంట, నచ్చకపోతే నచ్చలేదంట. నాకు చాలా క్లారిటీ ఉంది. నేను కూడా మీ దగ్గర నుంచి కోరేది అదే. మాడదాం, చర్చించుకుందాం 4 గోడల మధ్యలో. బయటికి వెళ్ళినప్పుడు ఒకే నినాదం, అది జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఈ ఐక్యత చాలా చాలా అవసరం. ఎందుకంటే నేను చూస్తా, ఎవరో ఒక పెద్ద ఆయన పోస్ట్ పెడతాడు, ఏదో అయిపోయిందని అందరూ షేర్ చేస్తాం, దాంట్లో సగం మంది నాకు పెడతారు, దానికి నేను రిప్లై పెడతాను, మళ్ళీ అటు నుంచి సౌండ్ రాదు. అదేంటో నాకు అర్థం. అందరికీ న్యాయం చేసామో లేదు, కానీ నామినేటెడ్ పదవులు చేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం ఎవరైతే ఫీల్డ్ లో పనిచేశారో వాళ్ళందరికీ బాధ్యత ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. నేను ఇక్కడున్న కార్యకర్తలందరూ పిలిపిస్తున్నా, మీరు మై టీడీపీ డౌన్లోడ్ చేసుకోవాలి. పాదయాత్ర చాలా మంది అడిగారు, అయ్యా పని చేసినోడికి పని చేయనోడికి తేడా ఏంటి? పని చేసే వాళ్ళని మీరు గుర్తించాలి కదా అని అడిగారు. నేను ఇంతకుముందు చెప్పాను, వ్యక్తులు శాశ్వతం కాదు, తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతం. అందుకే మై టీడీపీ యాప్ తీసుకొచ్చా. మీకు ఇచ్చిన బాధ్యతలు స్వీకరించి అద్భుతంగా పనిచేసి అది యాప్ ద్వారా మాకు తెలియజేయండి. ఎందుకంటే 4 లక్షల మంది నాయకులు ఉన్నారు. ఏ వ్యక్తి ఏ పని చేస్తున్నాడో నాకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడే బుల్లెట్ బోడే గారు చెప్పినట్లు, ఆయన చెప్పినట్లు కారులో వస్తూ నేను చూసా మంగళగిరి రిపోర్ట్లు చూపిస్తున్నాను. ఇప్పుడే మా అధ్యక్షుడు కూడా చూపించా, అయ్యా రిపోర్ట్లు చూడండి పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు అని. దాంట్లో నేను చూసా మంగళగిరిలో ఎవరు చేస్తున్నారు బాగా. డైరెక్ట్ గా ఫోన్ చేశా, నాకు ఎవరు చెప్పలేదే, క్లస్టర్ ఇన్ఛార్జ్ చెప్పలే, మండల పార్టీ అధ్యక్షుడు చెప్పలే, అయ్యా మావాడు బాగా చేస్తున్నాడు ఫోన్ చేయని డైరెక్ట్ గా చేశా. రేపు చేయనోడు కూడా ఫోన్ చేస్తాం, మొహమాటలు లేవు నాకు. ఎందుకే చేయట్లేదని అడుగుతా. ఎందుకంటే ఒక బాధ్యత స్వీకరించిన తర్వాత అహర్నిశలు కష్టపడాలి. ఇప్పుడు డోర్ టు డోర్ మీరు చేయాలంటే ఎంతసేపు అబ్బా? మహా అంటే 10 రోజుల్లో మీరు పూర్తి చేయగలుగుతారు, ఆడుతూ పాడుతూ చేయగలుగుతారు. అద్భుతంగా చేద్దాం. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలి. ఇంకా చివరికి మనకు ఓట్లు పడేది బూత్ లో. సో బూత్ నుంచి బలోపేతం అవ్వాలి, ఇచ్చిన కార్యక్రమాలని సక్రమంగా చేయాలి. మై టీడీపీ ద్వారా మాకు తెలియజేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఇంకోటి, మై టీడీపీలో లాస్ట్ లో ఒక ఫీడ్ అని ఉంది. ఒకవేళ మేము ఇచ్చిన కార్యక్రమాలు కాకుండా మీరు ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు, అది ఫీడ్ లో మీరు పెట్టేయండి. పాల్గొన్న కార్యక్రమాలు పెడితే నేరుగా మాకు తెలిసిపోతుంది. నేను మీ సభ్యత్వ నంబర్ కొడితే, ఇప్పుడు నా సభ్యత్వ నంబర్ కొడితే ఎక్కడ తిరిగాడు, ఎప్పుడు తిరిగాడు, ఎలా తిరిగాడు మొత్తం చేస్తుంది. రక్త పరీక్షలు చేస్తే బ్లడ్, షుగర్, బీపీ అన్నిటి తెలిస్తే, అట్లా మీ సభ్యత్వ నంబర్ కొడితే పార్టీలో మీ యాక్టివిటీలన్నీ మాకు తెలుస్తాయి. సో దయచేసి ఇచ్చిన కార్యక్రమాలు ఏదో ఫోటోలకు నా మాత్రం కాకుండా ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో చేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇప్పుడే వచ్చే ముందల మన పార్లమెంట్ కి సంబంధించిన శాసనసభ్యులందరూ వచ్చినప్పుడు నేను కలిసావు, వాళ్ళందరితో మాట్లాడిన ఒకటేనా, అయ్యా మంగళగిరిలో ఈ రోజు నేను 91,000 మెజార్టీతో గెలిచానంటే కార్యకర్తల దగ్గరికే, ప్రజలకి దగ్గరే. సంక్షేమ అభివృద్ధి అనేది ఒక భాగం, ఎమోషనల్ కనెక్షన్ చాలా చాలా అవసరం. అది మిస్ అయిపోతే మనం దెబ్బతింటాం. సో మీరు కూడా గడప గడప దొక్కినప్పుడు ఆప్యాయంగా పలకరించండి, మాట్లాడండి. ఏదో హడావుడిగా వెళ్తాం కాదు. నేను చెప్పా వేదిక మీద పెద్దలకి, అదేవిధంగా ఈ సమావేశం వచ్చే ముందల శాసనసభ్యులు కూడా వచ్చినప్పుడు పలకరింపు లేకుండా వెళ్ళిపోతాం, కార్యకర్తలతో నవ్వుతూ మాట్లాడకుండా పోతాం వల్లనే చాలా ఇబ్బంది పడుతున్నాం. కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. ఇది నా తెలుగుదేశం, నా బాధ్యతగా ప్రతి కార్యకర్త స్వీకరించి కష్టపడాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకెట్లయితే సిద్ధాంతాలు ఉన్నాయో గొడ్డలి పార్టీ కూడా సిద్ధాంతాలు ఉన్నాయండి. గొడ్డలి పార్టీ సిద్ధాంతమే విధ్వంసం, గొడ్డలి పార్టీ సిద్ధాంతమే సొంత అక్క చెల్లెల్ని మెడబట్టి బయటికి గెంటేస్తాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. గొడ్డలి పార్టీ సిద్ధాంతమే సొంత బాబాయిని చంపేసి ఆ నెపం మన పైన వేస్తాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రజలు కూడా మర్చిపోవచ్చు. మనం చూసాం, ఒక అమర్నాథ్ గౌడ్ అన్న పిల్లోడు నెట్టు చంపేశారు. వాళ్ళ అక్కని వైకాపా నాయకుడు
పిల్లలు ఏడిపిస్తున్నారని పెద్దలకి వెళ్ళి అమర్నాథ్ గౌడ్ కంప్లైంట్ చేస్తే అదే అమర్నాథ్ గౌడ్ని చెతగొట్టి అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి కెరోసిన్ పోసి మరి తగలబెట్టేశారు. ఏ పిల్లలైతే ఆ అబ్బాయిని చంపారో వాళ్ళు ఊరిలోకి వస్తే పెద్ద ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు. ప్రజలకు వివరించాలి, చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. ఫేక్ ప్రచారం కూడా అద్భుతంగా చేస్తారండి. ఆ సైకో వ్యక్తి నరనరాలో ఉంది ఫేక్ ప్రచారం. ఆ పార్టీ డిఎన్ఏనే ఫేక్ ప్రచారం. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సీ అని ఇచ్చారండి వాళ్ళు. ఒక్క టీచర్ పోస్ట్ అని భర్తీ చేశారా? అసలు డిఎస్సీ అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే డిఎస్సీ. ఇప్పటికీ 2 లక్షల మంది ఉపాధ్యాయుల్ని డిఎస్సీ ద్వారా నియమించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను విద్యాశాఖ మార్చులైనప్పుడు నేను ఛాలెంజ్ గా తీసుకున్నా, ఒక్క కేసుకు పడిన పర్వాలేదు, ఎక్కడ స్టే రాకూడదు, డిఎస్సీ అద్భుతంగా నిర్వహించాలని. ప్రత్యేకంగా వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అని చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్ ఉన్నా కూడా 150 రోజుల్లో 150 కేసులు వేశారండి డిఎస్సీ పైన. ఎక్కడ కోర్టు డిఎస్సీని ఆపలేదు. ఏకంగా వాళ్ళు వేసిన కేసుల్లో 30% పక్కన పడేసింది కోర్టు. అది మనకున్న చిత్తశుద్ధి. ఈ రోజు నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్ ని. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చకి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే భయపడే బ్యాచ్ మాది కాదురా భయ్. దొంగ పేపర్ దొంగ ఛానల్ పెట్టుకుని నేను తిరగట్లా, రైట్ రాయల్ గారు తిరుగుతున్నా. మీలాగా దొంగ బతుకు మాది కాదు. ఏమని ఉంటే స్ట్రైట్ గా మేము మాట్లాడతాం. రా, డిఎస్సీ పైన డిస్కస్ చేద్దాం, గ్రూపుల పైన మీరు చేసింది డిస్కస్ చేద్దాం, లిక్కర్ లో ఎవరెంత డబ్బులు దొబ్బేశారు కూడా దానిపైన డిస్కస్ చేద్దాం. టైం డేట్ మీరు ఇవ్వండి. ఈ లోకేష్ మటుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంతేకాకుండా కొంతమంది కొన్ని రోగాలు ఉంటాయండి. ఆ సైకోకు ఒక రోగం ఉంది, దాని పేరే సిసిడి. చెప్పండి, సిసిడి, క్రెడిట్ చోరీ డిసార్డర్. క్రెడిట్ చోరీ డిసార్డర్. నేను ఆదిత్య మిత్తల్తో మాట్లాడి ఆసిలర్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నా, బయటకు వచ్చింది. అప్పుడు ఈ మహానుభావుడు ప్రెస్ మీట్ పెట్టి రాదు, ఒరిస్సాకి వెళ్ళిపోతుంది, ఎవడు చెప్పాడు వస్తుందని అన్నాడు. ఎప్పుడైతే శంకుస్థాపన చేసామో ఇట్లన్నీ నేను తీసుకొచ్చాను కదా, నేను వాళ్ళతో మాట్లాడా కదా, మా ముత్తాత వాళ్ళ ముత్తాతకు పరిచయం ఉంది, ఆత్మలు మాట్లాడుకున్నారు, తీసుకొస్తున్నామంటాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే ఆగస్ట్ 15 వచ్చినప్పుడు అంటాడు, మా ముత్తాతనే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడంటాడు. ఎంత అన్యాయం అండి. గూగుల్ తీసుకొస్తే ఆయన తీసుకొచ్చాడంట. రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొస్తే నేను చిన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ నడిపాను కనుక రాయల్ ఎన్ఫీల్డ్ నేనే తీసుకొచ్చానంటాడు. సో ప్రజల్లోకి చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉందండి. లేదంటే అబద్ధాలు 1కి 10 సార్లు చెప్పి నిజం చేసానికి ప్రయత్నిస్తారు. భోగాపురం గురించి కూడా మాట్లాడాలి. ఆ రోజు భూసేకరణ చేసింది మనం, పనులు ప్రారంభించింది మనం. ఇప్పుడు వచ్చి ఆయన ఏదో పీకినట్టు చెప్తున్నాడు. అరే మళ్ళీ 5 సంవత్సరాలు ఏం చేసావు భయ్? 5 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయాలా? పట్టించుకోవాలా? ఏకంగా జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చిన భూముల్లో 500 ఎకరాలు ఈయన లాక్కుని వేరే వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నించాడు, వాళ్ళ సొంత వ్యక్తులకి ఇవ్వాలని ప్రయత్నించాడు. ఈరోజు తిరిగా భూములు ఇచ్చాం కనుకనే ఎయిర్పోర్ట్ పూర్తయింది, ఎంఆర్ఓ పూర్తయింది. 1వ తారీఖు నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా భారతదేశానికి భోగాపురం అని ఏకంగా అంకితం చేస్తుంది. ఒక చిత్తశుద్ధి ఉంది మనకి. ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉందని తెలియజేసుకుంటున్నా. ఇంకో విషయం, ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చూడండి, గుజరాత్ లో ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వం నేరుగా వచ్చేగల ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడులు వస్తున్నాయి, పిల్లలకు అద్భుతంగా ఉద్యోగాలు వస్తున్నాయి. మొన్నటి వరకు మనం చూసాం ఒరిస్సాలో కూడా ఒకే పార్టీ ఉండే, వాళ్ళు కూడా మనకన్నా అద్భుతంగా అభివృద్ధి చేసుకుని ముందుకు వెళ్ళే పరిస్థితి మనందరం చూసాం.